తీసుకెళ్లి ప్రజల యొక్క వినతులను తీసుకోవడానికి కోసం కూడా గ్రామ స్థాయిలో ప్రజా సభలు గ్రామ సభలను కూడా నిర్వహించడం, వాటన్నిటితో పాటు కాంగ్రెస్ పార్టీ గాంధీ భవన్ వేదికగా గత కొన్ని నెలలుగా ప్రజల యొక్క సమస్యలు తెలుసుకోవడం కోసం ముఖాముఖి కార్యక్రమాన్ని మంత్రులతో ఏర్పాటు చేయడం జరిగింది. ఇది నేను ఈ యొక్క ముఖాముఖి కార్యక్రమానికి రావడం ఇది రెండోసారి. చాలా వాళ్ళు సమస్యలను వాళ్ళ ఇబ్బందులను కూడా డైరెక్ట్గా వచ్చి మంత్రులకు కలిసి చెప్పుకోవడం అనేది ఇది గతంలో ఎప్పుడు జరగలేదు. గాంధీ భవన్ వేదికగా మా కాంగ్రెస్ పార్టీ నిర్వహించడం జరుగుతూ ఉంది. ప్రజావాణి కూడా అద్భుతంగా మరి దివ్య గారు ఒక అధికారిగా అక్కడ నిర్వహించడం, అదేవిధంగా మా చిన్నారెడ్డి గారు కూడా ఇటు ప్రభుత్వం తరపు నుంచి అక్కడ ఉండి ఎప్పటికప్పుడు వాటిని మానిటరింగ్ చేస్తూ ఉన్నారు. ఎక్కువ వచ్చే సమస్యలలో గతంలో భూముల సమస్యలే ఎక్కువ వస్తూ ఉన్నాయి. ఒకరి భూమి ఒకరికి ఎక్కించడము, ఆ భూములు మోకాలు ఒకరు ఉంటే మరి పట్టాల మీద ఒకరికి రావడము. అదేవిధంగా ఇవాళ బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ రుణమాఫీ కాలేదని 2014, 15, 16లో తీసుకున్న రుణాలు కూడా మాఫీ చేయకపోవడం అనేది కూడా ఇవాళ ఒక 2-3 అప్లికేషన్లు వచ్చినాయి, నా దృష్టికి వచ్చినాయి. నేను చాలాసార్లు చెప్పినాం, గతంలో బీఆర్ఎస్ నాయకులు రుణమాఫీ సరిగా చేయకపోవడం మూలంగా అవన్నీ కూడా ఇప్పుడు మా మీదకి వచ్చినాయి. అలా చాలామంది రెన్యువల్ కాకపోవడం మూలంగా మా గవర్నమెంట్ 2018 నుంచి 23 వరకు ఉన్నాయన్నీ కూడా మేము క్లియర్ చేయడానికి కొంత ఆ యొక్క ప్లాన్ చేసి 21,000 కోట్ల రుణమాఫీ జరిగింది. కానీ ఇంకా కొన్ని చాలా పెద్ద ఎత్తున గత ప్రభుత్వంలో మాఫీ కాకపోవడం మూలంగా, రెన్యువల్ కాకపోవడం మూలంగా ఇందులోకి రాలేదు. అదొక పెద్ద సమస్య. ఆ పాపం గత ప్రభుత్వందే. అదే కాకుండా 10 సంవత్సరాలుగా రేషన్ కార్డులు ఇవ్వలేదు, డబుల్ బెడ్రూమ్లు కూడా ఇవ్వలేదు. వాళ్ళు 10 ఏళ్ళల్లో 1,00,000 కూడా ఇల్లులు కట్టించింది లేదు, కట్టిన ఇల్లులు కూడా పంపకం చేయలేదు. అవి కూడా ఎక్కువ వస్తూ ఉన్నాయి. ఇందిరమ్మ అంటే ఇండ్ల కోసం, రేషన్ కార్డుల కోసం కూడా ఎక్కువ రావడం జరిగింది. ఖచ్చితంగా ప్రజల యొక్క సమస్యలను అర్థం చేసుకొని ఇప్పటికే మరి ప్రజాపాలనలో మన ప్రభుత్వము ఈ 4 స్కీములలో ప్రధానంగా రేషన్ కార్డ్స్ కానీ, ఇందిరమ్మ ఇండ్లు కానీ ఇవి ఖచ్చితంగా కంప్లీట్ అయిపోతాయి సమస్యలు. కాబట్టి ఇంత దూరం వచ్చేటువంటి వాళ్లకు, ముఖ్యంగా మరి ఎవరైతే రేషన్ కార్డు కోసం కానీ ఇందిరమ్మ ఇండ్ల కోసం వచ్చేటువంటి వాళ్లకు దయచేసి మీకు లోకల్గా ఉండేటువంటి ఎంఆర్ఓలు, ఎంపీడీఓ ఆఫీసులలో పెట్టుకోండి. అవి నిరంతర ప్రక్రియ, వాటి కోసం ఇంత దూరం రావాల్సిన అవసరం లేదు. కాబట్టి అక్కడ లోకల్ అధికారులకు ఇస్తే ఆ సమస్యలు కూడా పరిష్కారం అయిపోతాయని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈ యొక్క ప్రజావాణి కానీ మంత్రులతో ముఖాముఖి కానీ మరి నిరంతర ప్రక్రియగా మా ప్రభుత్వం, మా పార్టీ నిర్వహిస్తున్నది. మంచి స్పందన వచ్చింది. సమస్యలు కూడా చాలా వరకు పరిష్కారం అనేది దొరుకుతుంది. కాబట్టి కొంత వచ్చే వాళ్ళ సంఖ్య కూడా తగ్గుతూ వస్తుంది. ఎంత తగ్గుతూ ఉంటే అంత సంతోషంగా భావిస్తాం. ఈరోజు వచ్చే వాటిలలో ఇప్పుడు జరిగేది ముఖ్యంగా ఇండ్లు, రేషన్ కార్డుల స్కీమ్స్ జరుగుతున్నాయని తెలిసి పబ్లిక్ ఎక్కువ వాటి కోసమే రావడం జరుగుతుంది. కాబట్టి అదేవిధంగా క్షేత్రస్థాయిలో కూడా అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండి నిరంతరం ఇంకా బెటర్గా పర్యవేక్షణ చేసి ఇమీడియట్లీ రిలీఫ్ ఇచ్చే విధంగా, అంటే వెంటనే పరిష్కరించే విధంగా కూడా చొరవ తీసుకోవాల్సిన అవసరం ఉంది. వాళ్ళకి ఇంత దూర ప్రయాస కూడా అవసరం ఉండదు. కాబట్టి ఎంత తగ్గితే అంత బెటర్గా మేము భావిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ అందరికీ నమస్కారం. ఎజెండా ఏం లేదు. లోకల్గా అంటే వాస్తవానికి మా ప్రతి 3 నెలలకు 6 నెలలకు పార్టీ మీటింగ్స్ పెట్టుకోవడం అనేది మీకు తెలుసు. మా ఏఐసిసి జనరల్ సెక్రటరీ గారు మరి దీపాదాస్ మున్షి గారి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు వారి పనితీరు గురించి కానీ, ఇంకా ఏమన్నా మంచి చెడు లోపాలు ఉన్నా కూడా సరి చేసుకొని పబ్లిక్కు అందుబాటులో ఉండాలని, అదేవిధంగా పార్టీని కూడా స్ట్రెంథెన్ చేసుకోవాలి. కొత్తగా పిసిసి అధ్యక్షుడు మరి మహేష్ కుమార్ గౌడ్ గారు రావడం జరిగింది. వారి ఆధ్వర్యంలో పార్టీని క్షేత్రస్థాయిలో కమిటీలు కానీ, బూత్ కమిటీలు కానీ, గ్రామ కమిటీలు కానీ అవన్నీ కూడా వేసుకొని క్యాడర్కు ఒక బాధ్యత ఇవ్వడం. అదేవిధంగా రాబోయేటువంటి కాలంలో ఇప్పుడు ఒక 2-3 ఎమ్మెల్సీ ఎన్నికలు కూడా ఉన్నాయి. ఆదిలాబాద్ కానీ, ఇటు వరంగల్ కానీ ఉన్నాయి. కాబట్టి ఆ ఎన్నికలను కూడా దృష్టిలో పెట్టుకొని ఇవన్నీ కూడా ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేయడం జరుగుతుంది. తెలంగాణ పత్రాలకు సంబంధించి మీ పార్టీ ఎమ్మెల్సీ అంటే నిప్పు పెట్టిన పరిస్థితి కనపడుతుంది. చెత్తపుట్టలో జానారెడ్డి సంబంధించిన ఇది సర్వే అని చెప్పేసి కూడా మాట్లాడుతున్నారు.
నిజంగా ఎంత దుర్మార్గంగా మాట్లాడుతున్నారంటే, ఇప్పటి వరకు దేశంలో బీసీ కులగణన 1931 తర్వాత ఏది సోషియో ఎకనామిక్ సంబంధించి బ్రిటిష్ కాలంలోనే జరిగింది. ఆ తర్వాత అఫీషియల్గా అథెంటిక్గా ఉన్న కులగణన ఏదైనా జరిగిందంటే ఇప్పుడే జరిగింది. అది ఇల్లు పోయి సర్వే చేసిర్రు. మరి గవర్నమెంట్ అధికారులను పంపించి సర్వేలు చేయించడం తగ్గింది. గత బీఆర్ఎస్ చేసినటువంటి కుల సర్వే, కుల సమగ్ర సర్వే వాళ్ళ కుటుంబం కోసం చేసిర్రు, మన కుటుంబాల అన్ని పేరు మీద. అంతిమంగా ఆ కుటుంబ సర్వేను ఎక్కడికి పంపిర్రు? లిమ్కా బుక్ అంట. లిమ్కా బుక్ కోసం దుబాయ్ నుంచి వచ్చిర్రు పాపం, పేరు ఎక్కించుకోవడం అంటే సర్వేలో పాల్గొనడం కోసం, లేదా వేరే వేరే దేశాల నుంచి వచ్చిర్రు. ఆ సర్వేను ఆధారంగా తీసుకొని ఏదన్నా పథకం అమలు చేసిర్రా? నేను అడుగుతున్నా ఇప్పుడు. మేము సోషియో ఎకనామిక్, ఎడ్యుకేషన్, ఎంప్లాయ్మెంట్, పొలిటికల్, అదేవిధంగా క్యాస్ట్ సర్వేను మేము మా రాహుల్ గాంధీ గారి యొక్క డ్రీమ్, టార్గెట్, లక్ష్యము, ఆశయం, ఆకాంక్ష. ఒక పేషెంట్ను ఎక్స్రే తీస్తే ఆయన బాడీలో ఉన్నదంతా ఎట్లా బయటకు వస్తుందో, ఈ సమాజంలో కులాంతరాలు, అదేవిధంగా పేదరికము, కులాలు, వాటి అన్నీ కూడా బయటకు వస్తాయి. ఎక్స్రే లాగా కుల గణన జరగాలని చెప్తే మేము మరి రోజుకు ఒక 10 కుటుంబాలు, ఒక అధికారి 10 కుటుంబాలే ఆ రోజు 10 లక్షల మందిని ఉపయోగించారు బీఆర్ఎస్ పార్టీ. 10 లక్షల ఉద్యోగులు ఈ సర్వేలో పాల్గొన్నారా? ఈరోజు మేము 1,00,000 మంది ఉద్యోగులను వాడి, గవర్నమెంట్ ఉద్యోగులను వాడి అథెంటిక్గా తెస్తే కావాలని బీసీలకు వచ్చే ఒక మంచి అవకాశాలను పక్కదోవ పట్టించి రేపు ఏ అవకాశాలు ఉండొద్దని చేసి కుట్ర చేసి ఇవాళ అందరూ అట్లా మాట్లాడుతున్నారు. కానీ తప్పు. అది ఒకవేళ ఎక్కడన్నా మిస్ అయితే కొంతమంది టీఆర్ఎస్ నాయకులు ఈ కుల బహిష్కరణ అంటే ఈ కులగణన బహిష్కరించాలన్నారు. ఎంత దరిద్రం అంటే, ఇవాళ నువ్వు లిమ్కా బుక్ కోసమేమో కుల సమగ్ర సర్వే పేరు చెప్పి ఒక్క రోజులో దేశ విదేశాల నుంచి రప్పించి రికార్డు కోసం పంపించినావు. మేము ఇవాళ కుల సమగ్ర సర్వే చేసి ఏ కులం ఎంతో తేల్చి వాళ్లకు సంక్షేమ పథకాలు కానీ, వాళ్ళకు రాజకీయ అవకాశాలు కానీ, ఉపాధి అవకాశాలు కానీ, మరి సామాజిక డెవలప్మెంట్ కానీ చేయాలని మేము ఒక లక్ష్యం పెట్టుకొని చూస్తే దీన్ని కంపేర్ చేసి మాట్లాడతాం. వాళ్ళు ఇచ్చింది 51, మేము ఇచ్చింది 56%. మా సర్వేలో వచ్చింది 56%. ఎక్కడ తక్కువ వచ్చింది? ఇవాళ తక్కువ ఎక్కడ రాలే. వాళ్ళ సర్వేలో ఓసీలకు ఆనాడు 23% ఇచ్చారు. ఈరోజు మా సర్వేలో 15% వచ్చింది. ఎక్కడ ఓసీలో పెంచినా, ఎక్కడ బీసీలో తగ్గించినాం. ఇక మా పార్టీ కాదా ఆయన డిసైడ్ చేసుకోవాలి. ఇప్పుడు నా బాధ. ఎందుకంటే నేను కూడా మల్లన్న కోసం చాలా కష్టపడ్డాం, పనిచేసినాం. పార్టీలో మాట్లాడాలనుకున్నప్పుడు పార్టీ లైన్లో ఉండాలి. లేదా మీకు డౌట్స్ ఉంటే ఇది ఎట్లా చేసినామని ఆయనను కూడా 2-3 మీటింగ్లో పిలిచినాం. నేనే కదా పంచాయతీరాజ్ శాఖ మినిస్టర్గా ఉన్నప్పుడు కూడా ఉండిగా ఆయనను కూడా 2-3 మీటింగ్లకు వచ్చిండు. కాబట్టి ఇవాళ ఈ యొక్క కులగణన జరుగుతుంటే ఈ యొక్క సమగ్ర సర్వేలో అధికారులకు సహకరించాల్సినటువంటి ప్రజాప్రతినిధులుగా ఉండి బీఆర్ఎస్ పార్టీ ఎంత దుర్మార్గం అంటే వాళ్ళు ఈ సర్వేలో పాల్గొనలే. మేము ఒక టార్గెట్ పెట్టుకున్నాం, సామాజిక, ఆర్థిక, ఉపాధి అవకాశాల కోసం ఈ కుల సమగ్ర సర్వేను మేము నిర్వహించినాం. ఇవాళ వాళ్ళకి ఎక్కడ బీసీలకు పెరుగుతున్నాయో, ఎవరి వాటా ఎంత పెరుగుతుందో అని వీళ్ళు పాల్గొనలేదు. పాల్గొనలకు మాట్లాడే అర్హత ఉందా? బీసీ సోదరులు కూడా ఆలోచించాలి, నిలదీయాలి. ఎందుకు వాళ్ళు పాల్గొనలేదు? వాళ్ళు అంటే దీన్ని తగ్గించాలనే కదా, ఈ యొక్క కుల సమగ్ర సర్వేను ఉనికిలోకి రానియకుండా చేయాలనే కదా. అలాంటి వాళ్ళు వచ్చి వాళ్ళు మాట్లాడుతున్నారు బీసీల కోసం. బీసీ సోదరులు అంతకుముందే మాట్లాడారు. తోడేళ్ళు వచ్చి గొర్రెలను కాపాడతామంటే ఎవరైనా గొర్రెలు నమ్ముతాయా? నేను గొర్రెనే కావచ్చు, కానీ నాకంటూ ఒకటి ఉన్నది. కానీ తోడేళ్ళ మీద డిపెండ్ అయి బతికే అంత దారుణమైన పరిస్థితి ఈ రాష్ట్రంలో ఏ వర్గాలకు లేదు. మా జాజుల సీనన్న కూడా అంటాడు, మేము తోడేళ్ళని నమ్ముతామా అమ్మ, మేము గొర్రెలమే కావచ్చు కానీ తోడేళ్ళని నమ్మని. ఇవాళ బీఆర్ఎస్ లీడర్లు ఇవాళ నీతులు మాట్లాడుతున్నారు. మీ ఇంట్లో ఒక పీసీసీ ఒక సెక్రటరీ అంటే ప్రెసిడెంట్గా ఉన్నారు, సీఎంగా ఉన్నారు, కనీసం వర్కింగ్ ప్రెసిడెంట్ కూడా గతి లేదు. బీసీలకు ఎందుకు ఇవ్వలేదు మీరు వర్కింగ్ ప్రెసిడెంట్? 20 ఏళ్లలో కనీసం 20 ఏళ్లలో బీసీ లీడర్లు ఎవరినైనా ఎదుగుతా వాళ్ళని తొక్కి పడేసిర్రు. ఆల నరేందర్ లాంటి వాళ్ళని గెంటి పడేసిర్రు, విజయశాంతి వాళ్ళని నెట్టి పడేసిర్రు. మీ కుటుంబాన్ని మాత్రం మంచిగా నడుపుకున్నారు. మీకు మాట్లాడే అర్హత ఉందా?
వాళ్ళు వెనుక ఎట్లా పోయి నిలబడుతుర్రో మా బీసీ సోదరులు కూడా ఆలోచించాలి. 10 ఏళ్ళల్లో మరి బీసీలకు బడ్జెట్ ఏమి ఇచ్చారు? ఇవాళ నీతులు మాట్లాడుతున్నారు కదా, బడ్జెట్ కేటాయింపులు కూడా లేవు. వాళ్ళు వెనుక ఉండే 5-10 మందో ఇవాళ నేను అంటా ఉన్నా. తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు మాట్లాడండి, ఓకే సంతోషం. అయ్యా మరి మీరెందుకు కుల సమగ్ర సర్వేలో పాల్గొనలేదు? ఏం తప్పు ఉంది మాది? ఏం తప్పు రాసినాం? ఓకే నీకు ఇష్టం అంటే నీ కులాన్ని కూడా నువ్వు ఎక్కించుకోలేకపోయినా ఇలాంటి వాళ్ళు ఎంతమంది ఎక్కించుకోలేదో మరి? ఇలాంటి ఆయన ఎక్కించుకోలేదు, పద్మారావు ఎక్కించుకోలేదు బీసీల నుంచి, ఇక అందరు మిగతా అప్పర్ క్యాస్ట్ వాళ్ళు ఎక్కించుకోలేదు, బీసీల నుంచి వీళ్ళిద్దరు ఎక్కించుకోలేదు, మిగతా అంతా దాదాపుగా ప్రజాప్రతినిధులంతా అప్పర్ క్యాస్ట్లోనే ఉన్నారు. వాళ్ళకంటే మన మీద ద్వేషం ఉందనుకో, మరి మీరెందుకు ఎక్కించుకోలేదా? ఇట్లా మిమ్మల్ని ఫాలో అయ్యి కూడా మరి వేలల్లో ఎవరైనా తగ్గిపోయారేమో, దానికి కూడా మీరే కారణం. ఒకవేళ 1%, 2% ఎవరైనా ఎక్కించుకోకుంటే, తలసాని శ్రీనివాస్ యాదవ్ ఒక కాన్స్టిట్యున్సీకి ఎమ్మెల్యే, మరి ఆయన ఫాలోవర్స్ అందరిని ఎక్కియాలి కదా. అరే మన కులం ఎంతో మనం చూపించుకోవాలి, రాయించుకోండి అని చెప్పాలి కదా. చెప్పకుండా ఇవాళ వచ్చి